హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను క్లిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. చూడండి, ఆవులు చాలా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వర్షానికి బయటికి రావడానికి అయితే చాలా కష్టం అనమాట. అందుకే మేకలు కూడా చాలా దగ్గర ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బురద బురద అయిపోయినాయో. చూసారా మేకలు ఎలాగున్నాయో? అలాగా పాక దగ్గర అలాగున్నాయి అన్నమాట. టైం అయిపోయింది కానీ బయటికి రావట్లేదు. అంటే విప్పినా బయటికి రావన్నమాట. వర్షానికి మేయడం కూడా మేత దొరకదు, వర్షం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ చూడండి, మునగ చెట్టు అనమాట. మునక్కాయలు ఇవి ఎలాగున్నాయి చూడండి. పువ్వు కూడా అలాగే పూచున్నది. చూడండి, మొత్తానికైతే ఈ కాయలు కొంచెం లేతగా ఉన్నాయి. చూడండి, వర్షానికి అయితే తడిచిపోయి ఎలా ఉందో చూడండి. ఇవన్నీ ఈ మునగ పువ్వులు అన్నమాట. చూడండి పువ్వు ఎలా ఉందో, చాలా చక్కగా ఉంది కదా. నేనైతే ఈ తడక తీసి నేను పొలాల దగ్గర వెళ్తున్నాను. చూడండి, ఇంకా వర్షం అయితే తగ్గలేదన్నమాట. వర్షం అలాగే కురుస్తూనే ఉన్నది. నాకైతే విపరీతం చలి కూడా వేస్తుంది అనమాట. చూడండి ఎలా పడుతుందో వర్షం. వాన పడుతూనే ఉన్నది, ఇంకా తగ్గలేదు. ఇది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. మేకల ఆవులు అయితే మేయడం కూడా చాలా కష్టం అనుకుంటాను. చూసారా, అటుకాసి ఎక్కువ వర్షం పడుతూనే ఉన్నది. చూడండి, తిరగడానికి అయితే ఈ గట్లు అంటే తిరగాలి అనమాట. చూడండి, పొలాల దగ్గర కూడా వాటర్ అయితే అలాగే నిండిపోయింది. ఫ్రెండ్స్ చూసారా, ఇదిగో ఒక మెట్ట కిందకు వచ్చింది అనమాట. చూడండి, ఇదిగో ఈ పొలం దగ్గర దిగిపోయి వచ్చింది. చూడండి, చూడండి మొత్తం నిండిపోయి గట్టు కొట్టడానికి చూస్తుంది అనమాట వాటర్ అయితే. అందుకనేసి ఇక్కడ గొప్ప అయితే తీస్తున్నాం, చేతులతోనే తీస్తున్నాం. చూడండి, చూసారా ఫ్రెండ్స్, గట్టు అయితే చేతితోనే తీసినాను అనమాట. మొత్తానికైతే చలి బాగా వేస్తుంది. చివరికి చూసారా, ఆ ఇంటి వాళ్ళు కూడా వర్షానికి బయటికి రాలేదు. చూడండి, ఈ వర్షం పచ్చదనంలో ఇల్లు చక్కగా ఉంది, చాలా సూపర్గా ఉంది. చూడండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.